ఇందులో ఉంది. అలాగే విటమిన్ సి అండ్ బయోఫ్లేవనాయిడ్స్ ఆరెంజ్ కంటే 7 రెట్లు అధికంగా ఉన్నాయి. 7 టైమ్స్. బి12 80 ఎంజీ ఉంటుంది ప్రతి 100 గ్రాములకు. ఐరన్ పాలకూర కంటే 5 రెట్లు అధికంగా ఉంటుంది ఈ యొక్క బార్లీ గ్రాస్‌లో. అంటే మన క్యూర్ సెల్‌లో. శరీరంలో వాపులను తగ్గిస్తుంది, అల్సర్‌ను తగ్గిస్తుంది, రక్తంలో హెవీ మెటల్స్‌ను తొలగిస్తుంది. అంటే మెర్క్యూరీ, కాడ్మియం లాంటి హానికరమైన రసాయనాలను నిర్వీర్యం చేస్తుంది. మీకొక విషయం చెప్పాలి. ఇప్పుడు మనకు చాలా ప్రాజెక్టులు కట్టారు. శ్రీశైలం గానియండి, నాగార్జున సాగర్ గాని. అవి కట్టి ఇప్పటికి దాదాపు 60 సంవత్సరాలవుతుంది. ఈ 60 సంవత్సరాలుగా వాటినెప్పుడూ డెడ్ స్టోరేజ్ వాటరు డెడ్ స్టోరేజ్‌ని ఎప్పుడు క్లీన్ చేయలేదు. అంటే ఒక చెరువు ఉందనుకోండి, సీజనల్‌గా ఫుల్ అవుతుంది. ఆ తర్వాత ఎండిపోతుంది. ఎండిపోతే అందులో ఉన్న హానికరమైన రసాయనాలన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. కానీ నాగార్జున సాగర్ గాని, శ్రీశైలం గాని ఎప్పుడూ అలా ఎండిపోలేదు. డెడ్ స్టోరేజ్ కాలేదు. కానీ శాస్త్రవేత్తలు ఏం చెప్తారో తెలుసా? ఈ 2 అంటే ఉదాహరణకు అయి 2 అని కాదు. ఉదాహరణ తీసుకుంటున్నా. మిగతా అన్నీ కూడా అట్లాగే ఉంటాయి. రిజర్వాయర్‌లన్నీ కూడా. అక్కడ పెరిగే చేపలు గాని, అక్కడ లభించే నీటిని గాని త్రాగితే మనకు మెర్క్యూరీ అధికంగా ఉంటుందన్నమాట. ఈ డెడ్ స్టోరేజ్ వాటర్‌లో మెర్క్యూరీ డిపాజిట్ అయి ఉంటుంది. ఆ చేపలను తిన్నా, ఆ నీటిని తాగినా కూడా క్యాన్సర్ వస్తుంది అని చెప్తున్నారు. అంటే మనం ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నామో చూడండి. ఈ ఆంధ్ర, తెలంగాణ, ఈ శ్రీశైలం, నాగార్జున సాగర్ వాటర్‌ను మీద ఆధారపడి ఉన్నారు. త్రాగునీటికి, సాగునీటికి కూడా. చేపలు కూడా. సో, క్యాన్సరు చాలా మంది అడుగుతా ఉంటారు. నాకు ఏ అలవాటు లేదండి. నాకు క్యాన్సర్ ఎందుకొచ్చింది అని. క్యాన్సర్ రావటానికి కారణాలు ఎందుకు బోలెడన్ని. ఇప్పుడు చెప్పాను కదా! సాగర్ నీళ్లు తాగినా కూడా క్యాన్సర్ వస్తుంది. సో, ఇది నేను నా సొంతంగా చెప్పట్లేదండోయ్. ఇది శాస్త్రవేత్తలు చెప్పింది. మీరు కావాలంటే గూగుల్‌లో చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇలాంటి మెర్క్యూరీ, కాడ్మియం లాంటి హానికరమైన రసాయనాలను నిర్వీర్యం చేస్తుంది. మొత్తం 8 రకాల అమినో యాసిడ్స్‌ను కలిగి ఉంది. ప్రోటీన్స్‌ను జీర్ణమయ్యే స్థితినే అమినో యాసిడ్స్ అంటారు. అలాంటి అమినో యాసిడ్స్ 8 రకాలు కలిగి ఉంది మన యొక్క బార్లీ గ్రాస్. అంటే మన క్యూర్ సెల్. డీఎన్ఏ స్థాయిలో రిపేర్ చేస్తుంది. క్యాన్సర్ సెల్స్‌ను పెరగకుండా అడ్డుకుంటుంది. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఇదొక అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. సో, ఈ విధంగా మనకు బార్లీ గ్రాస్ అనేది ఒక ప్రధానమైన ఇంగ్రీడియెంట్. చాలామంది వీట్ గ్రాస్‌ని తీసుకుంటా ఉంటారు. వీట్ గ్రాస్ అనేది మన ప్రాంతంలో తీసుకోవాల్సింది కాదు. అది శీతల ప్రదేశాల్లో తీసుకోవాల్సిన ఒక మంచి ఫుడ్ సప్లిమెంట్. ప్రతిరోజు చాలామంది తెలియక